సంకల్ప వికల్పాత్మకం మనః. మనస్సు చేస్తున్నటువంటి పని సంకల్పాలు చేయటం. అది ప్రకృతి ద్వారా వచ్చిన అంశముగా గ్రహించుకోవాలి. ఎట్లా అంటే నేత్రాలు చూడాలి, చెవులు వినాలి, నాలుక రసాన్ని గ్రహించాలి, వాగేంద్రియం పనిచేయాలి. ఇవన్నీ ఉంటేనే వ్యవహారం సాగే అవకాశం ఉంటుంది. కనుక లోకంలో మానవ సముదాయం కానీ ఇతర జీవులన్నీ కూడా వ్యవహారముతో ముడిపడి ఉన్నాయి. స్వతసిద్ధముగా ఏర్పడ్డటువంటి ప్రకృతి విధానం 25 తత్వాలని చెప్పి అన్నాం కదా. స్థూల దేహ సంబంధం, 19 తత్వాలు అని సూక్ష్మదేహ సంబంధం. ఇవన్నీ కూడా వ్యవహారము యొక్క సంబంధ విధానాలుగా ముడిపడి ఉన్నాయి. కనుక ఈ వ్యవహారముతో ముడిపడి ఉన్నటువంటి విధానములో నేత్రం ఎట్లా చూస్తాం అనే పనిచేయాలో, శ్రోత్రం ఎట్లా వినటం అని పనిచేయాలో, అట్లనే ఘ్రాణం గంధాన్ని అగ్రాణించడం అని, రసం గ్రహించే విధానం శ్రోత్రము అని ఎట్లా పనిచేయటం ఆవశ్యకత ఉన్నదో, మనస్సు అనేది కూడా ఆలోచనలు అనేటువంటిది కలిగి ఉంటేనే వ్యవహారం ఉంటుంది. ఆలోచన రహితమై ఉన్న మనస్సు ఉత్పన్నమై ఉన్నట్లయితే మానవులు జీవన విధానం లేదు. ఒకవేళ ఇంద్రియాలలో పనిచేసే సామర్థ్యం ఉన్నా కానీ మనస్సు అనే దాంట్లో ఆలోచనలు అనేటువంటి అంశం కనుక లేకుండా ఉన్నట్లయితే ఎవరు ఏ పని చేసే అవకాశాలు లేవు. ఇదంతా వ్యవహారముతో ముడిపడి ఉన్నటువంటి విధానము. ఇది మనకు ఈ జన్మతో ఆరంభమైనటువంటి అంశం కాదు. ఈ జన్మతోనే ఆరంభం కాల. బహూనాం జన్మనాం అంతే, బహూనాం జన్మనాం అంటూ ఉన్నారు. అనేక జన్మలుగా నడుస్తున్నటువంటి వ్యవహార విధానం ఇది. కనుక ఈ ప్రకారంగా వస్తున్నటువంటి వ్యవహారముతో జతబడి ముడిపడి ఉన్నటువంటి జీవులకు ఎవరైనా మాకు ఈ వ్యవహారం వద్దు, మాకు ఈ భవసాగరం వద్దు, పుట్టుకలు వద్దు, ఈ జనన మరణాలు వద్దు, మాకు ఎంత సంసార దుఃఖాలు వద్దు అనేది కొద్ది మందిలో కలిగేటువంటి ఆలోచన. అందరికి ఏర్పడుతుందా? కొద్ది మందికి ఏర్పడి ఉంటుందా? చాలా అరుదు అన్నమాట. మనుష్యానాం సహస్రేషు అన్నట్లుగా లోకంలో ఎంతోమంది జన సముదాయం ఉన్నది. మన భారతదేశం 140 కోట్ల జనాభాకు వచ్చిన విధానం 50 కోట్లై ఉంటుంది అనుకుంటా. ఇంతమందిలో మాకు ఈ భవసాగరం వద్దు, పుట్టుకలు వద్దు, ఈ సంసారాలు వద్దు, ఇవన్నీ అనేటువంటిది తలంపు ఎంతమందిలో ఉంటుంది? ఇది కొద్ది మందికి మాత్రమే వచ్చినటువంటి యొక్క అంశం. అలాగా వచ్చిన అంశం కూడా తనకు తానుగా తట్టింది కాదు. తత్వజ్ఞులుగా ఉన్నటువంటి వారి బోధలు వినటం కారణంగా ఏర్పడ్డటువంటి భావన. మనం కూడా స్వరాజ్యాశ్రమంలో చేరి ఉండకపోతే ఎట్లా ఉండేవాళ్ళం? ఒకవేళ వైష్ణవులో చేరి ఉన్నట్లయితే ఏం చేస్తూ ఉండేవాళ్ళం? అర్చనలు, ఆరాధనలు, నివేదనలు, కైంకర్యాలు వీటిల్లో ఉండేవాళ్ళం. ఇట్లాగా చాలా ఉన్నాయి లోకంలో. ఒకవేళ ఇస్లామిక్లో పుట్టి ఉన్నట్లయితే నమాజ్ చేస్తూ ఉండేవాడు. అదే క్రైస్తవంలో పుట్టి ఉన్నటువంటి వాడినట్లయితే సిలువ వేసుకుని మొక్కుతూ ఉండేవాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరెవరు ఏ ఏ వర్గాలలో ఉన్నారో ఆ మార్గాలలోనే పోతున్న పరిస్థితి. దాదాపుగా అందరూ కూడా ఇంద్రియ వ్యవహారాలకు సంబంధం పడే పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ గురువులు ఉపనిషత్తులు, భగవద్గీతాదులను అధ్యయనం చేసిన విధానం నుండి వాళ్ళ ద్వారా అందిన సమాచారం మనకి. ఎందుకంటే మనకు భగవద్గీత అని, ఉపనిషత్తులని, బ్రహ్మసూత్రాలు అనేటువంటివన్నీ కూడా అవి ఆవిర్భావమై ఉన్నాయి. అది వేదవ్యాసులు కావచ్చు, కృష్ణ పరమాత్మ కావచ్చు, లేదా ఈశ్వరవాణి కావచ్చు,
ఏదో ఒక రూపకంగా అవి ఏర్పడి ఉన్నాయి. కనుక అలాంటి కోవలో పయనించేటువంటి వారికి మాత్రమే ఇక ఈ ఈ పుట్టుకలకు సమాప్తి చెప్పాలి. ఈ భవసాగరం నుంచి బయటపడాలి, ఈ సంసార సాగరం నుంచి బయటపడాలి, దుఃఖ సాగరం నుంచి బయటపడాలి అనేటువంటి ఒక భావన ఏర్పడి ఉన్నటువంటి వారికి ఈ నివృత్తి మార్గం అనేటువంటిది రావటం జరిగింది. ప్రవృత్తి మార్గముగా ఉన్నటువంటి మానవ సముదాయానికి కొద్ది మందిలో మాత్రమే నివృత్తి మార్గం అనేటువంటి అంశాన్ని పట్టుకోవటం జరిగింది. నివృత్తి మార్గం అంటే ఏమిటి అంటే, ఈ పని చేస్తున్నటువంటి ఇంద్రియాలను పని చేయకుండా చేయాలి. ఇది నివృత్తి మార్గం. పని చేస్తున్న ఇంద్రియాల వెంబటే పోవటం అనేటువంటిది మాత్రం స్వాభావికముగా ప్రకృతి పరంగా వచ్చేసింది. దానికోసం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దీనికోసం ఏదన్నా సాధనా అంశాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అది స్వతసిద్ధముగా ప్రకృతి ఏర్పాటు చేసుకున్న అంశం అది. కానీ ఇక్కడ ఏంటంటే మరి పారమార్థికము బ్రహ్మము అని ఒక అంశం వచ్చింది కాబట్టి ఆ పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము అది ఆనందాత్మికము, సచిదానందమై ఉన్నటువంటి స్వరూపము అనేటువంటి విషయం మీద దాని గురించి శాస్త్రాలు బాహాటంగా సవివరంగా చెప్పుకొస్తూ ఉన్నాయి. యతో వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహా, అది వాక్కులకు మనసుకి ఇంద్రియాలకు గోచరించేది కాదు. అతీంద్రియ స్వరూపము, అది కేవలం సత్తా మాత్రమై ఉన్న స్వరూపము, ఆనందాత్మికమై ఉన్న స్వరూపము, అది మనకు ఇంద్రియాలకు తెలియబడేదిగా మాత్రం లేదు అనేది మన ముందుకు వస్తున్నటువంటి అంశాలు. ఇవన్నీ ఉపనిషత్ సంబంధమై ఉన్న అంశాలే. అలాంటప్పుడు దాన్ని మరి చెప్పినటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని, పారమార్థిక అనేటువంటి ఆనందాత్మిక స్వరూపాన్ని చేరుకోవాలంటే, మాకు ఈ పుట్టుకల యొక్క సాగరం నుంచి బయటపడాలంటే ఏమిటి మార్గం అనేటువంటి దానికి మనకు మహాత్ములుగా ఉన్నటువంటి వారు తెలియజేసినటువంటి యొక్క అంశము ఒక శ్వాసను పట్టుకోమని చెప్పని అనేటువంటి మాట. ఇంకా అందుబాటులో ఉన్నటువంటి ఏమి లేవేక, అందుబాటులో ఉన్నాయి పట్టు కూర్చున్నాం. ఆల్రెడీ మనం అందుబాటులో ఉన్నాయి పట్టుకున్నాం. నేత్రంతో సంబంధం పడ్డాం, శ్రోత్రం సంబంధం పడ్డాం, గ్రాణంతో సంబంధం పడ్డాం, జిహ్వతో సంబంధం పడ్డాం, త్వగింద్రియ సంబంధం పడ్డాం. దాదాపుగా మన యొక్క రోజంతా గడుస్తుంది వీటి విషయాల మీదే. నేత్రంతో కాసేపు ఉంటాము, శ్రోత్రంతో కాసేపు ఉంటాము, జిహ్వతో కాసేపు ఉంటాము, త్వగేంద్రియంతో స్పర్శానందంతో ఇట్లాగా ఉంటూ ఉంటాం. ఈ దాదాపుగా రోజంతా గడుస్తుంది మనకి వీటి యొక్క వాటితోనే అనుసంధానం కలిగి ఉన్నటువంటి విధానం. కాబట్టి వాటితో సంబంధం లేని విధానాన్ని ఏర్పాటు చేసిన కోణములో మనకు శ్వాసతో అనుసంధానాన్ని పొందించడం జరిగింది. ఇది సోహం యొక్క సూత్రము, సోహం భావ ధ్యానము అన్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకు శ్వాస యొక్క ఆశ్రయం పొందటం అని చెప్పనే మాట ఇందాక మనం ప్రశ్నాత్మకంగా వచ్చింది. శ్వాస లోనకు పోయి పరమాత్మను సోకుతూ ఉన్నది, అది మళ్ళీ బయటకు వస్తూ ఉన్నది. మరి పరమాత్మను సోకే మనసుతో శ్వాసతో సంబంధం పడితే మనసు కూడా పవిత్రమయ్యే అవకాశం ఉంటుంది. అంతవరకు బాగానే ఉన్నది. మరి ఆ శ్వాస మళ్ళీ బయటకు వస్తుంది కదా, బయటకు వచ్చినప్పుడు ప్రపంచంతో మళ్ళీ సంబంధం పడే పరిస్థితి ఏర్పడుతుంది కదా. అలాగా ఉన్నప్పుడు మరి ఈ పోయినటువంటి మాలిన్యాలు మళ్ళా చుట్టుకునే అవకాశాలు ఉంటాయి కదా అనే కోణంలో కలిగిన సందేహం ఇక్కడ. అయితే మనం దీన్ని కొంచెం లోతుగా చూసినట్లయితే మనకు ప్రపంచముతో ఉన్నటువంటి సంబంధం ఒక ఇంద్రియాలకు మాత్రమే ఉన్నది. ప్రపంచం అంటే పక్కన పెట్టండి, పంచ అనేది 5. అవి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనే పంచ. ఈ పంచ అనేటువంటి వాటిల నుంచే ప్రపంచం అనే మాట వాడుతూ ఉన్నాము. పక్కన పెట్టేస్తే పంచ అనేవి ఉంటాయి. అందువల్ల ఆకాశముతో సంబంధము చెవి, వాయువుతో సంబంధము త్వక్కు, అగ్నితో సంబంధము నేత్రము, రసముతో సంబంధము జిహ్వ, గంధముతో సంబంధము గ్రాణము. ఇట్లా
ఉన్న ఇంద్రియాలలో అన్నింటికీ కూడా అన్ని సంబంధాలు లేవు. శ్రోత్రేంద్రియం ఉందంటే దానికి కేవలం ఆకాశం యొక్క సంబంధం, శబ్దంతో సంబంధమే కానీ మిగతా వాటితో సంబంధం లేదు. అట్లనే త్వగేంద్రియం అనబడేటువంటిది వాయువు యొక్క స్పర్శతో సంబంధమే తప్ప దానికి మిగతా వాటితో సంబంధం లేదు. అట్లనే నేత్రం అనబడేటువంటిది అగ్ని యొక్క సంబంధమైన రూపముతో తప్ప దానికి ఆ పైన ఉన్నటువంటి ఆ వాయు సంబంధ స్పర్శ, ఆకాశ సంబంధ శబ్దము, కింద ఉన్నటువంటి జలము యొక్క సంబంధ రసము, పృథ్వీ యొక్క సంబంధ గంధము, వీటితో నీకు మన నేత్రేంద్రియానికి సంబంధం లేదు. కాబట్టి ప్రకారంగా సంబంధం అనబడేటువంటి యొక్క అంశము కూడా ఇంద్రియాలు ప్రపంచముతో సంబంధం పడి ఉన్నాయి అన్నా కానీ ఒక ఇంద్రియానికి ఒక విషయంతో సంబంధమే తప్ప అన్నింటితో సంబంధం లేదు. కాబట్టి ప్రకారంగా ప్రపంచంతో సంబంధం పడి ఉన్నటువంటివి అని చెప్పన్నప్పుడు ఇంద్రియాలను మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఇవి పంచభూతాల నుంచి పుట్టి వచ్చిన వస్తువులు కాబట్టి. ఆకాశాంశంతో పుట్టి వచ్చిన శ్రోత్రేంద్రియం ఆకాశంతో సంబంధం పడుతుంది. వాయువు యొక్క సంబంధముగా పుట్టి వచ్చినటువంటి యొక్క త్వగేంద్రియం వాయువు యొక్క సంబంధముగు స్పర్శతో సంబంధం పడుతుంది. అగ్నితో పుట్టి వచ్చినటువంటి యొక్క నేత్రేంద్రియం అగ్ని యొక్క సంబంధమైన రూపముతో సంబంధం పడుతుంది. జలము నుంచి పుట్టి వచ్చినటువంటి యొక్క జఠరేంద్రియం జలము యొక్క సంబంధము రసముతో సంబంధం పడుతుంది. ఇట్లా చూస్తే ఇవి పంచభూతాలలో పుట్టి వచ్చినటువంటివి కాబట్టి ప్రపంచంతో సంబంధం పడే విధానం పూర్తిగా ఉంది వీటికి. అది విడదీయరాని బంధం. నేత్రమా చూడమాక అని చెప్పానండి, అది చూస్తూనే ఉంటుంది. శ్రోత్రమా శబ్దాన్ని వినమాక అనేది వింటూనే ఉంటుంది. ఎందుకంటే వాటికి అనుస్యూతముగా స్వాభావికముగా ఏర్పడి ఉన్నటువంటి సంబంధం. కాబట్టి ప్రకారంగా ఈ శ్వాస అనబడేది కూడా బయటికి వస్తుంది కదా అని చెప్పన్నట్లయితే దానికి ఏ విషయముతో సంబంధం లేదు. ఎందుకంటే విషయ మాలిన్యములు అని చెప్పి అన్నాం కదా. విషయముల యొక్క సంబంధ మాలిన్యములు, విషయ సంబంధ మాలిన్యములు. ఎందుకంటే శబ్దం అనేటువంటిది సాత్విక, రాజసిక, తామసిక 3 రకాలుగా శబ్దం ఉంటుంది. అంటే స్పర్శ అనేది కూడా సాత్విక, రాజసిక, తామసిక. రూపాలు అనేవి కూడా సాత్విక, రాజసిక, తామసిక. అలా రసము అనేది కూడా సాత్విక సంబంధ రసాలు, రజోగుణ సంబంధ రసాలు, తమోగుణ సంబంధ రసాలు ఉన్నాయి. అయితే ఎవరెవరి యొక్క సంస్కారం బట్టి వాళ్ళు ఆ రసాలతో సంబంధం పడతారు. తాత్వికులే ఉన్నటువంటి వారు సాత్విక సంబంధ రసాలతో సంబంధం పడతారు. రజోగుణ స్వభావం ఉన్నటువంటి వారు రజస్సు యొక్క సంబంధ రసాలతో సంబంధం పడతారు. ఈ మాటలు మీకు గీతలో కూడా పరమాత్మ ఆయుసత్వ వరారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృదయా ఆహార సాత్విక ప్రియా అన్నాడు. కటు ఆమ్ లవణ తుష్ణ అత్యేక్షణ రోక్ష విదాహిన ఆహార రాజస ఇష్ట. ఈ ప్రకారంగా ఈ విషయాలు అనబడేటువంటివి సాత్విక, రాజసిక, తామసిక 3 యొక్క మిళితములుగా ఉన్నటువంటి విషయాలు. శబ్దం కానీ, స్పర్శ కానీ, రూపరసగంధాలు అన్నీ కూడా. కాబట్టి ఇంద్రియములు అనబడేటువంటి వాటితో సంబంధం పడి ఉన్నది ప్రపంచము అనే అంశం. ప్రపంచం అంటే ఏమిటి? పంచభూతాలు. అయితే ఈ పంచభూతాలతో ఇంద్రియాలకు సంబంధం లేదు. మళ్ళా పంచభూతాలతో ఇంద్రియాలకు సంబంధం లేదు. ఈ పంచభూతములలో ఉన్న గుణాలకే సంబంధం ఉన్నది, గుణాలతోనే సంబంధం ఉన్నది. శబ్ద, స్పర్శ, రూపరసగంధ ఇవి ఎట్లా ఉన్నాయంటే సాత్విక 3 గుణాలతో సంబంధం పడి ఉన్నాయి విషయాలు. కాబట్టి ఇంద్రియాలతో సంబంధం పడి ఉన్నటువంటి విషయాలు కాబట్టి ఆ ఇంద్రియాలతో సంబంధం పడ్డ మనసు కాబట్టి ఈ మనస్సుని అవన్నీ కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. అనగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, త్రిగుణములు అనేటువంటివి సాత్విక సంబంధముగా సంబంధం పడ్డారా, సాత్విక సంబంధ అనాత్మ సంబంధ విషయాలు చేరాయి, సంస్కారంగా చేరతాయి. కాబట్టి ప్రకారముగా ప్రపంచంతో సంబంధం అనేటువంటి విషయంగా చూసినట్లయితే కేవలం ఇంద్రియాల వారికి మాత్రమే చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ మీకు ఏ విషయముతో కూడా శ్వాసకు సంబంధం లేదు. నువ్వు శ్వాసతో
ఏ విషయం గ్రహించే అవకాశం లేదు. శబ్దం గ్రహించే అవకాశం లేదు, స్పర్శ గ్రహించే అవకాశం లేదు, రూపం గ్రహించే అవకాశం లేదు, రసం గ్రహించే అవకాశం లేదు, గంధం ఈ శ్వాసతో ఏమి గ్రహించే అవకాశం లేదు. దానికి సంబంధాలు లేవు. కాబట్టి ఏదైనా సంబంధం అనేది ఉందంటే మనం మనస్సు ఇంద్రియాలతో ఏ ఇంద్రియం కలిసినా కానీ ఆ ఇంద్రియం యొక్క విధానంగా నీకు విషయాలతో ప్రపంచంతో సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఏ విషయముతో కూడా కేవలం సంబంధం లేకుండా ఉన్నటువంటి వస్తువు ఏదైనా ఉన్నదా అని చెప్పి అనుకున్నట్లయితే అది శ్వాస అనే దానికి మాత్రమే చెప్పాల్సి వస్తుంది. అది బయటికి పోతుంది కదా అని చెప్పనంటే ప్రకారంగా లోనికి బయటికి అనేటువంటి ఒక సంచారం దానికి ఉన్నటువంటి విధానము ఎందుకు బయటికి వస్తున్నది అనేటువంటి మాటగా చూసినట్లయితే అది స్థూల దేహముతో ఈశ్వరుడు ముడిపెట్టి ఉన్నటువంటి అంశం ఒకటి ఉన్నది. శరీరం అనేటువంటిది ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉన్నది అంటే శ్వాస మీద ఆధారపడి ఉన్నది. ఈ స్థూల శరీరము పార్థివ దేహం అనబడేటువంటిది అది కేవలం సూక్ష్మ దేహం మీద మాత్రమే ఆధారపడి జీవించటం లేదనే మాట చెప్పుకోవాలి. సూక్ష్మ దేహము యొక్క ఆధారముతోనే జీవిస్తున్నది అని చెప్పి అన్నట్లయితే సుషుప్తి అవస్థలో నీకు సూక్ష్మదేహం అనేది వ్యవహారం లేదు. వ్యవహారం లేనప్పుడు స్థూల దేహం అప్పుడు శవం కావాల్సి వస్తుంది. అందువల్ల దాన్ని జడము అన్నారే తప్ప శవము అని చెప్పి అనలేదు. జడం కావటం అంటే ఏమిటి? సూక్ష్మదేహం ఇంద్రియాత్మికమై ఉన్నది కాబట్టి ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం స్థూల దేహం యొక్క సంబంధ గోళకాలతో సంబంధం పడ్డప్పుడు వ్యవహారం వస్తుంది కనుక దాన్ని వ్యవహార దశ అన్నాం. ఎప్పుడైతే ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం సుషుప్తి సమయంలో అది అక్కడ అణగారి ఉన్నదో ఆ సందర్భంలో స్థూల దేహం ఏమైంది అని చెప్పని శవమయ్యిందా అంటే శవం కాలేదు, జడమయ్యింది. అంటే కదిలికలు లేవు. జడము అంటే కదిలికలు లేని విధానం. కదిలికలు లేకపోవడం కారణం ఏంటంటే ఇంద్రియాలు అనేటువంటివి దాంతో సంబంధం లేదు కాబట్టి. కానీ లోపల మాత్రం మరి ఈ స్థూల దేహములో కదలికలు అనేటువంటివి చెప్పినట్లయితే మరి లోపల ఉన్నాయి కదా, లంగ్స్ పనిచేస్తున్నాయి, కిడ్నీస్ పనిచేస్తున్నాయి, అన్నవాహిక పనిచేస్తూ ఉన్నది, ఇంకా లివర్ పనిచేస్తున్నది, ఇంకా మిగతా ఇంకేవో ఉన్నాయి లోపల, అవన్నీ పనిచేస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా పనిచేయటం అనేటువంటిది ఉంటేనే ఈ దేహానికి ఒక అస్థిరత్వం ఉంటుంది, లేకపోతే అది నశ్వరమైపోతుంది. ఆ ప్రకారంగా సర్వేశ్వరుడు ముడివేయబడ్డటువంటి అంశము స్థూల దేహానికి, ఈ యొక్క శ్వాసకు, ఈ శరీరం అనేటువంటిది ప్రారబ్ధ పర్యంతం వరకు ఈ జీవుడితో సంబంధం పడి ఉండాలి కాబట్టి ప్రారబ్ధం భోగతో నశ్యేత్. కాబట్టి ప్రారబ్ధ పర్యంతం వరకు ఈ దేహం అనేది వాడికి ఉండాలి. అందువల్ల ఆ దేహం అనేది అట్లా ఉండాలని చెప్పానంటే దానికి శ్వాసతో ముడివేసినటువంటి యొక్క అంశము. అందువల్ల ఆ వచ్చినటువంటి యొక్క ఆ శ్వాస దాని యొక్క కదలికల ద్వారా శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయటం లాంటిది జరుగుతూ ఉన్నాయి. సూక్ష్మదేహములో ఉన్నటువంటి యొక్క ఇంద్రియాలు విశ్రాంతిని పొందే అవకాశం మాత్రం ఉన్నది. కానీ స్థూల దేహంలో పనిచేసే అవయవాలకు మాత్రం విశ్రాంతి అనేటువంటి యొక్క అంశాన్ని పరమాత్మ పెట్టలేదు. అది ఏనాడు విశ్రాంతి అని చెప్పనంటే ప్రారంధం అయిపోయిన పూట అవన్నీ కూడా విశ్రాంతిని పొందేటువంటి యొక్క నియామకం దానికి ఏదో ఈశ్వరాజ్ఞ ద్వారా ఏర్పడి ఉన్నది. అందువల్ల అవి పనిచేస్తూ ఉండాల్సిందే. ఆ పని చేయటానికి గల విధానంగా ఆ శ్వాస అనేటువంటి దానిని స్థూల దేహంతో ముడివేయటం కారణంగా అది బయటికి రావాల్సినటువంటి యొక్క ఆవశ్యకత. అందువల్ల బయటకు వచ్చే శ్వాస, లోనికి పోయే శ్వాస అనేదిగా మనం చెప్పుకున్నట్లయితే బయటకు వచ్చేటువంటి యొక్క శ్వాస మరి బయటకు వచ్చిన ప్రపంచంతో సంబంధం పడుతుంది కదా. సంబంధం పట్టడం వల్ల దానివల్ల కొన్ని దోషాలు మనసుకు వచ్చే అవకాశం ఉన్నది కదా అనే కోణంలో చూసినట్లయితే బయటకు వచ్చినటువంటి యొక్క శ్వాస పంచ విషయాలతో సంబంధం పడి ఉన్నట్లయితే మాత్రం ఆ విషయములు అనేటువంటివి ఈ త్రిగుణాత్మకములుగా ఉన్నాయి కాబట్టి ఆ దోషాలు దానికి కూడా చేరే అవకాశాలు ఉంటాయి. కానీ విషయాలతో సంబంధం పడటం లేదు. విషయాలతో సంబంధం పడుతుంది ఏమిటంటే ఒక మనస్సు మాత్రమే. ఆ విషయాలతో సాక్షాత్తు సంబంధం కలిగి ఉన్నటువంటి ఇంద్రియాలు, ఇంద్రియాలతో సంబంధం పడుతుంది మనస్సు.
కాబట్టి మనస్సులో ఈ దోషాలు చేరుతున్నాయి అన్నారు. అనేక సంస్కారాలు, సాత్విక సంబంధమై ఉన్న సంస్కారాలు, రాజసిక సంబంధమై ఉన్న సంస్కారాలు, తామసిక సంబంధమై ఉన్న సంస్కారాలు అనేకం చేరుతున్నటువంటివి ఒక మనస్సు అనే దాంట్లో చెప్పుకోవాలే తప్ప అవి శ్వాసలో చేరుతున్నాయా అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకోండి, ఎవరికి వారు విశ్లేషించుకోండి. ఎందుకంటే శ్వాసకు ఇంద్రియాలతో సంబంధం లేదు, విషయాలతో సంబంధం లేదు. కాబట్టి విషయ సంబంధమైన దోషాలు శ్వాసకు వచ్చే అవకాశాలు లేవు. అందుచేత ఇక్కడ శ్వాస అనే విషయం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అది కేవలం బ్రహ్మముతో అనుసంధానం కలిగి ఉన్నదిగా, దాన్ని పరబ్రహ్మ స్వరూపముగా ఇది మహాత్ములు చెబుతున్న మాట. వాయో త్వం ఏవ బ్రహ్మాసి త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, నువ్వు బ్రహ్మము అనే మాటగా చెప్పుకొచ్చారు. కాబట్టి దాన్ని పరబ్రహ్మగా చెప్పుకొస్తున్నటువంటి మాట ఈ శ్వాస అనేటువంటిది. అందుచేత అది కదలికలు కలిగి ఉన్నది కాబట్టి దాన్ని శబల బ్రహ్మ అన్నారు, దాన్ని పరబ్రహ్మ అన్నారు. అది కదలిక లేకుండా కనుక ఆగిపోయి ఉన్న విధానం అయితే దాన్ని శుద్ధ బ్రహ్మము అన్నారు. ఈ కదలిక లేకుండా ఆగిపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని చెప్పనంటే ఈ విషయాలతో ఇంద్రియాలతో సంబంధం పడ్డటువంటి మనస్సు ఎప్పుడైతే శ్వాసతో సంబంధం పడేటువంటి యొక్క పరిస్థితి ఏర్పడుతుందో అని అర్థం. అది లేదు కదా ఎప్పుడు కూడా జీవితంలో ఎవరికీ లేదు. ఇంద్రియాలు విషయాలతో సంబంధం పడ్డటువంటి మనస్సు శ్వాసతో సంబంధం పడ్డటువంటి పరిస్థితి ఎవరికీ కూడా లేదు. ఎందుకంటే ఎవరికి దాని గురించిన ఆలోచన లేదు, దాంతో పెట్టాలనేటువంటి యొక్క అపేక్ష కోరిక లేదు, దాంతో పెట్టడం వల్ల మాకు వచ్చే ప్రయోజనం ఏమిటనే విషయం మీద క్లారిటీ లేదు. కాబట్టి ఎవరో కూడా శ్వాసతో మనసును పెట్టరు. పెడితే ఇంద్రియాలతో మాత్రమే పెట్టడం అవుతుంది. ఇంద్రియాలతో పెట్టే విషయం స్వాభావికముగా ఉన్న విధానం కాబట్టి పెడుతూ ఉంటారు. అందువల్ల శ్వాసతో మనసును పెట్టేటువంటి యొక్క ఆలోచన ఎప్పుడు వచ్చిందని చెప్పనంటే అది మరొక వ్యక్తి మనకి అవగాహన ఏదో కలగజేశాడు, ఒక ఉపదేశం అనేటువంటి యొక్క మార్గంగా తెలియజేసి దీంతో ఉండవయ్యా, నువ్వు శ్వాసతో ఉండవయ్యా, నీకు దానివల్ల ఎంతో ప్రయోజనం ఉన్నది, దానివల్ల పారమార్థికమై ఉన్నటువంటి యొక్క ప్రయోజనం ఉన్నది, నువ్వు బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి, దీనివల్ల ఎన్నో నీకు భౌతిక ప్రయోజనాలు పారమార్థిక ప్రయోజనాలు అనే విషయం మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వటం కారణంగా ఆనాటి నుంచి శ్వాసతో సంబంధం పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇంకా మనకి ఇంకా క్లారిటీగా చూసినట్లయితే ఈ మనస్సు శ్వాస రెండు కూడా మరి మనస్సు కదలికలు కలిగి ఉన్నటువంటి యొక్క అంశమే, శ్వాస కదలికలు కలిగి ఉన్నటువంటి అంశమే. ఈ రెండింటినీ కలుపుతూ ఉన్నటువంటి ఒక మహత్తరమై ఉన్నటువంటి అంశము. దానివల్ల జరిగేటువంటి పరిణామం ఏమిటని చెప్పానంటే ఈ శ్వాసతో ఉండటం చేత మొదటిగా మనస్సులో ఉన్న కదలికలు ఆగిపోతాయి. మనస్సు కదలికలు ఏమిటి అని చెప్పానంటే ఆలోచనలు, సంకల్ప వికల్పములు అనబడేటువంటి వాటిని బట్టే మనస్సు కదలికలు చెప్పాల్సి ఉంటుంది. ఆలోచనలు అనగా సంకల్ప వికల్పములు లేదా ఆలోచనలు సంకల్పాలు అనేటువంటివి దాన్ని పట్టే మనస్సుని కదలికలు కదలటము అనే అంశం చెప్పాం. ఆలోచన లేనటువంటి మనస్సుని మనం కదిలే మనస్సుగా వాడే అవకాశం ఉంటుందా విచారించుకోండి. ఆలోచన లేని మనస్సు కదలికలుగా భావించే అవకాశం లేదు. కనుక ఎప్పుడైతే ఈ యొక్క మనస్సు అనే దాన్ని శ్వాసతో అనుసంధానం చేశామో ఈ మనస్సులో ఆలోచనలు చేసేటువంటి పని అక్కడ ఉండదేక. నువ్వు గమనికలో ఉన్నంత వరకు నీకు ఆలోచన వచ్చే అవకాశం లేదు. ఎప్పుడైతే ఆలోచన రహితమై ఉన్న విధానంగా మనస్సు అనేది అయ్యిందో దాంతోపాటు ఈ శ్వాస కూడా తన కదలిక అనేటువంటిది లేకుండా మెల్లగా సమసిపోయే పరిస్థితి ఏర్పడేటువంటి విధానం యోగములో కలుగుతుంది అనేటువంటిది. అది అనుభవజ్ఞులై ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి అంశము. ఎంతెంత మనస్సులో కదలికలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయో అప్పుడు ఈ శ్వాసలో కూడా కదలికలు అనేవి తగ్గిపోతాయి. ఈ రెండు కూడా ఆగటం ఆరంభమైనప్పుడు
పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి ఆ పరిణామ విధానాన్నే దానికి వాళ్ళు యోగ సమాధి అని పేరు పెట్టారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అనే మాట అక్కడ వర్తించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ మనస్సును ఆపాలి అనే మాట, ఆలోచన లేకుండా చేయాలి అనే మాట, నువ్వు దాని యొక్క ఆలంబనం లేకుండా చేసే అవకాశాలు లేవు. అందుచేత ఈ శ్వాసను ఆలంబనంగా చేసుకుని మనసులో ఉన్నటువంటి కదలికలు, ఆలోచనలు లేకుండా చేసుకోవటం కారణంగా మనస్సులో నిశ్చలత్వం రాగానే అప్పుడు శ్వాస కూడా, దాంట్లో కూడా కదలికలు లేని విధానం అనేటువంటిది ఆటోమేటిక్గా అది అలాంటి ఆ విధాన ప్రక్రియ లోన ఉంది కాబట్టి జరుగుతూ ఉన్నది ఆ ప్రకారం ఏదైనా ఉన్నదే వస్తుంది తప్ప లేనిది రాదు. నేత్రం చూస్తుందంటే ఆ చూసే విధానం ఉండబట్టే, చెవి వింటుందని చెప్పనంటే ఆ వినే విధానం ఉండబట్టే, జిహ్వ రసం గ్రహించడం అంటే రసం గ్రహించే విధానం ఉండబట్టే, అట్లాగా ఈ మనస్సు అనేటువంటిది ఆలోచన లేకుండా ఆగిపోయి ఆ శ్వాసతో పూర్తిగా ఉన్నప్పుడు ఆ శ్వాస కూడా ఆగిపోయేటువంటి విధానం అది స్వాభావికముగా ఉండటం కారణంగానే యోగులు ఆ మార్గం అవలంబించి వాళ్ళు నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేయగలిగారు. దాని ద్వారా ఈ మనస్సు ఆపటం కారణంగా శ్వాస కూడా ఆగటం అనేటువంటిది రెండు ఏర్పడ్డప్పుడు దాన్ని యోగ సమాధి అనేటువంటి ఒక 4వ అనుభవంగా చెప్పుకొచ్చారు. జాగ్రత్త అనుభవము, స్వప్న అనుభవము, సుషుప్తి అనుభవము అనేటువంటి 3 కూడా కామన్గా అందరికి ఉన్న విధానమే. అయితే ఈ శ్వాసతో మనసు పెట్టడం కారణంగా మరొక అనుభవం ఏర్పడుతుంది. దాన్ని యోగ సమాధి అని జ్ఞానులు, మహాత్ములు, తత్వవేత్తలు, యోగులు పొందే అనుభవముగా చెప్పుకొస్తున్నటువంటి అంశం గనక, కాబట్టి ఇక్కడ ఈ శ్వాస అనబడేటువంటిది కేవలం బ్రహ్మముతో సంబంధం పడి ఉన్నటువంటిది అనేటువంటిది, బ్రహ్మముతో సంబంధం ఉన్నది కాబట్టే ఏ అవస్థలోనూ దానికి విఘాతం లేదు. జాగ్రత్త అవస్థలో సంచరిస్తుంది, స్వప్నావస్థలో ఉన్న సంచరిస్తుంది, సుషుప్తి అవస్థలో ఉన్న సంచరిస్తుంది. ఎందుకంటే బ్రహ్మముతో సంబంధం ఉంది కాబట్టి. అంటే ఆ బ్రహ్మముతో సంబంధం కలిగి ఉన్నటువంటి యొక్క శ్వాసతో మనసు పెట్టినట్లయితే అనాదిగా వస్తున్నటువంటి మనసులో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవటం జరుగుతుంది అని, ఆ మనస్సు అంతఃకరణం శుద్ధమవుతుందని చెప్పని, ఆ శుద్ధం కావటం వల్ల దాన్ని తిరిగి మళ్ళా అక్కడ ఆ శుద్ధాంతకరణాన్ని బుద్ధిగా అనే మాటగా చెప్పటం జరుగుతుంది కనుక ఆ బుద్ధిగా పరిణమించినప్పుడు ఇక అక్కడ బుద్ధి అనేటువంటి యొక్క అంశము, ఈ మనస్సు రెండూ కూడా, శ్వాస రెండూ కూడా బ్రహ్మములో విలీనం కావటం అనే అంశాన్ని దాన్ని స్వామివారు చెబుతూ మంత్ర పుష్ప సమర్పణము అన్నారు. పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మంత్ర పుష్పాలను సమర్పిస్తారు, దాంతో పూజ అయిపోతుందనేటువంటి ఒక మాట ఉన్నది. అట్లా మంత్రం అనేటువంటి యొక్క శ్వాస, బుద్ధి అనే పుష్పం రెండూ కూడా యోగ సమాధిలో లైవ్ అయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే పూజ అనేది పూర్తిగా పూజ అయిపోయింది, బ్రహ్మములో చేరిపోయారు అనేటువంటి మాట. మనకు దీనికే పరమాత్మ మన 12వ అధ్యాయంలో కూడా మయ్యేవ మన ఆదర్శవ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ, ఈ విషయంలో మీకు సంశయము లేదు, సంశయం పెట్టుకోమాలని చెప్పి దృఢంగా చెప్పాడు అక్కడ ఆ విషయాన్ని. మయ్యేవ మన ఆదర్శవ అనగా ముందు నీ మనస్సును నా యందు పెట్టు అంటే శ్వాసతో పెట్టడమే ఈశ్వరాంశ కాబట్టి అక్కడ పరమాత్మతో ఉంచటం అవుతుంది. ఆ మనసు అనేది మాలిన్యాలు పోగొట్టుకోవడం కారణంగా మలినాంతకరణ మనస్సుని శుద్ధాంతకరణ బుద్ధిగా పరిణమిస్తుంది కాబట్టి ఆ శుద్ధ బుద్ధి అయిన తర్వాత కూడా మై బుద్ధిం నివేశయ, నా యందు ఆ బుద్ధిని ప్రవేశింపజేసినట్లయితే నివశిష్యసి మయ్యేవా, నీవు నా యందే ఉంటావు అంటే ఆడ శుద్ధాంతకరణమగు అంతఃకరణము, శ్వాస రెండూ కూడా పూర్తిగా ఆగిపోయి ఉన్న విధానమే నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. అది కేవలం బ్రాహ్మీ అనుభవం అనే మాటగా చెప్పుకొస్తున్నటువంటి మాట కాబట్టి ఎవరైనా పారమార్థికమై ఉన్నటువంటి, ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి, ఆనందాత్మికమై ఉన్నటువంటి మరి ఆ బ్రహ్మమును చేరుకోవాలనేటువంటి తలంపు ఉన్నటువంటి వారు గురువుల ద్వారా ఈ మార్గాన్ని తెలుసుకుని ఆ మార్గం గుండా ప్రయాణం చేసి తన యొక్క స్వస్థలానికి, తన స్వస్వరూపానికి, తన స్వరూప స్థితికి
చేరుకుని మోక్షమనబడేటువంటి యొక్క అంశాన్ని తాను సవిచూసే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది కనుక ఇక్కడ శ్వాస అనేటువంటి యొక్క విషయంలో మరి బయటకు వచ్చిన శ్వాసకు అనాత్మ సంబంధమై ఉన్న మాలిన్యాలు అంటే అవకాశం ఉంది కదా అనేటువంటి సందేహం మీద అనాత్మతో సంబంధం దానికి లేని విధానము. ఎందుకంటే అది ఇంద్రియాల వరకు మాత్రమే విషయాలు వాటికి సంబంధం తప్ప శ్వాసకు విషయాలతో సంబంధం లేని విధానం కనుక దాన్ని మాలిన్యాలు చేరే అవకాశాలు ఉండవనేటువంటిది ఒక సూచనాత్మక అంశము. హరి ఓం తత్సత్. హరి ఓం. జై గురుదేవ్.